సైనికులకు నమస్కారం అండి. ఆంధ్ర రాష్ట్ర రాజధాని రాజకీయ చైతన్యం కలిగిన విజయవాడ నడిబొడ్డున ఒక జన సైనికుడింటికి వైఎస్ జగన్ వెళ్ళారు. ఇవాళ ఒక జన సైనికుడి ఇంటికి వైఎస్ జగన్ వెళ్ళారు. దానికి కారణం ఎవరు? పార్టీయా, పార్టీలో ఉన్న నాయకులా, లేకపోతే అధినాయకులా? అరే కొన్నాళ్ళ క్రితం అలా కుర్రోడు చనిపోయాడు, ఈ రకంగా అన్యాయం జరిగిందని ఒక కన్న తల్లి మీడియా పరంగా పబ్లిక్గా వచ్చి చాలా బాధపడతా తన కన్నీళ్లతో ఇస్తే శవమన్నా ఇవ్వండి లేకపోతే బూడిదన్నా ఇవ్వండి అని ఏడుచుకుంటా అందరిని మొత్తుకుంటుంటే ఆమె ఏడుపు కానీ, ఆమె గోల కానీ, ఆమె తీసుకున్న పెయిన్ కానీ మన జన సైనికులకు కానీ, జనసేన నాయకులకు కానీ, జనసేన పార్టీకి కానీ, జనసేన ఆఫీసు కానీ తెలియలేదా? ఇప్పుడు దాకా ఏం జరుగుతుంది? ఎక్కడో పక్కన అపోజిషన్ లో ఉన్న పార్టీ అధినేత వచ్చి మన జన సైనికుల ఫ్యామిలీని పరామర్శిస్తుంటే మన జనసేన నాయకులు ఏమయ్యారు? మన పవన్ కళ్యాణ్ గారు ఏమయ్యారు? అరే కులం అన్నావే, కులమే నా పార్టీ బలం, నా కులాన్ని ఇంప్రూవ్ చేసుకుంటాను, నా కులంలో నేను సీఎం అవుతాను, నేను కళ్ళబొల్లి కబుర్లు చెప్పారే మన వాళ్ళంతా. ఒక కుల మాఫియా ఉంది జనసేన పార్టీలో, వాళ్ళంతా ఏమయ్యారు? కుల మాఫియా ఉంది, వాళ్ళంతా ఏమయ్యారు? ఇప్పుడు ఆ తల్లి బాధ మీకు తెలియట్లేదా? అరే ఎక్కడో తెలంగాణలో ఒక బాబు బాగా పోతే ఆ బాబును పరామర్శించడానికి వెళ్ళిన మన పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఒక తల్లి బాధ తెలియలేదా? కుర్రోడు చనిపోయాడని తెలియలేదా? వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించాలని తెలియలేదా? వాళ్ళ మన జనసేన ఫ్యామిలీయే కదా, జనసేనలో సభ్యత్వం ఉంది కదా, జనసేన తరపున ఎప్పటి నుంచో పనిచేస్తున్న ఫ్యామిలీ కదా వాళ్ళు పరామర్శించాల్సిన బాధ్యత లేదా? సరే న్యాయం చట్ట ప్రకారం జరుగుద్ది, చట్ట ప్రకారం వెళ్ళాల్సిందే. కనీసం పార్టీ పరంగా అరే మేము ఉన్నాం, మేము న్యాయం చేస్తామని భరోసా ఇచ్చే పరిస్థితి మన నాయకుల్లో లేరా? లేకపోతే మన పార్టీ లేదా? ఏం జరుగుతుంది? కళ్యాణ్ గారు నేను క్లియర్గా చెప్తున్నాను, మన పార్టీలో ఈ రకంగా వెళ్తే చివరికి కార్యకర్తలు చెప్పుకుంటారు, కార్యకర్తలు మిగలరు మన పార్టీలో. ఈ రకంగా వెళ్తే పార్టీలో పనిచేసే వ్యక్తులకు న్యాయం చేయలేని పార్టీ ఎలాగండి? ప్రతి వైసీపీ కానీ తెలుగుదేశం కానీ తన కార్యకర్తలను కాపాడుకుంటుంది. మన పార్టీ ఏం చేస్తుంది ఆలోచించాలి. ప్రతి కార్యకర్తకి భరోసా వాళ్ళ పార్టీ తరఫున